అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్‌కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ G+1 ప్రాపర్టీ అండి. మరి ఈ ప్రాపర్టీ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఉందండి. సో 2 రోడ్లు కూడా సిమెంట్ రోడ్స్. మీకు A to Z క్లియర్‌గా నేను ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నాను. పూర్తి వీడియో చూడండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందిస్తానండి. ఓకే. సో ఈ ప్రాపర్టీ అయితే మనకి కార్పొరేషన్ పరిధిలో ఉంది. మరి ఎంట్రన్స్ కమర్షియల్‌గా కూడా యూజ్ చేస్తా ఉన్నారు. 2 పోర్షన్ కింద ఉంటాయి. పైన వచ్చేసి డబుల్ బెడ్‌రూమ్ హౌస్ అనమాట. ఓకే. సో ఇది 145 గజాల్లో ఉందండి. సో ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో గనుక నచ్చితే మీరు షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. ముందుగా ఒక్క లైక్ చేస్తే గనక మరికొంతమందికి వీడియో వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే. సో అదేవిధంగా పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేయండి. మేము ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఓకే. సో కింద 2 పోర్షన్‌లో ఒక పోర్షన్ నేను చూపిస్తున్నానండి. ఎంట్రన్స్‌లో ఒక హాల్ ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసేసి బెడ్‌రూమ్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసేపటికి కిచెన్ ఉంటుంది. ఓకే. కిచెన్‌కి అటాచబుల్‌గా బాత్రూమ్ అయితే ఉంటుందండి. ఓకే. సో ఇది కొంచెం ఓల్డ్ టైప్‌లో కట్టడం జరిగిందనమాట. రీసెంట్‌గానే కన్స్ట్రక్షన్ చేశారు. బట్ దీన్ని రీమోడలింగ్ అయితే చేయడం జరిగిందనమాట. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే గనక అంటే కింద కబోర్డ్స్ అవి ఇవి లేవండి. కొంచెం ఓల్డ్‌గా కట్టిందనమాట. బట్ పైనైతే మాత్రం న్యూ హౌస్ లాగా చాలా చక్కగా ఉంటుందండి. ఎందుకంటే మీరు పైన చూస్తే గనక ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. కింద అయితే మాత్రం చిన్న చిన్న రీమోడలింగ్ అనేది చేసుకుంటే గనక మీకు హౌస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. అదేవిధంగా నార్త్ వైపు రోడ్డు ఉంది. ఈస్ట్ వైపు రోడ్డు ఉంది. 2 రోడ్లు కూడా సిమెంట్ రోడ్సే. అదేవిధంగా నార్త్ వైపు ఉన్నటువంటి రోడ్డు 60 అడుగుల రోడ్డుకి శాంక్షన్ అవ్వడం జరిగిందనమాట. అది కూడా నేను డైరెక్ట్‌గా మీకు చూపిస్తాను. అది కూడా మీరు డైరెక్ట్‌గా మీరు ఫ్యామిలీ మెంబర్స్‌తో వచ్చినప్పుడు చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఓకే. సో ఇదండి ఇక్కడ చూడొచ్చు. 2 రోడ్లకి 2 గేట్లు ఉన్నాయన్నమాట. అంటే నార్త్ వైపు గేట్ ఉంది. అదేవిధంగా ఈస్ట్ వైపు ఉన్నటువంటి రోడ్డు కూడా గేట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. 3 మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కింద 2 పోర్షన్‌లకి 2 మీటర్స్, అదేవిధంగా పైన డబుల్ బెడ్‌రూమ్ కూడా 1 మీటర్, అంటే 3 మీటర్స్ ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే గనక మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంట్రన్స్‌లోనే చూసుకున్నట్టయితే మనకి సేఫ్టీ గ్రిల్స్ ఉంటుంది. ఓకే. ఒక అన్నోన్ పర్సన్ లోపల రావడానికి అవకాశం లేదు. ఇక్కడ మీరు గేట్‌కి తాళం వేసుకుంటే గనక చక్కగా ఒక అన్నోన్ పర్సన్ లోపలికి రావడానికి అవకాశం లేదనమాట. ఓకే అండి. హౌస్ అయితే చాలా బాగుంటుందండి. బయట పక్క బాల్కనీలో కూడా ఫ్యాన్ అయితే అమర్చడం జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఈస్ట్‌కి ద్వారం ఉంది. అదేవిధంగా నార్త్‌కి కూడా ద్వారం ఉంది. అయితే నార్త్‌కి ఉన్నటువంటి ద్వారం వచ్చేసేసి సింహద్వారం అనమాట. ఓకే అండి. ఇది 145 గజాలండి. మొత్తం ప్రాపర్టీ 145 గజాల్లో ఉండటం జరిగిందనమాట. సో కింద ఉన్నటువంటి 2 పోర్షన్‌లు కూడా రెంట్‌కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో పైన ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్‌లో ఓనర్స్ అయితే ఉంటున్నారండి. పైన మీకు పీఓపీ, సీలింగు, కబోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ చేశారండి. కిచెన్‌కి, డైనింగ్ హాల్‌కి కూడా సెపరేట్‌గా ఒక రూమ్స్ వలె చక్కగా సెపరేట్‌గా చేయడం జరిగిందనమాట. మెయిన్ హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అదేవిధంగా డైనింగ్ హాల్‌లో కూడా పీఓపీ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారండి. మీరు ఇక్కడ కిచెన్ గమనించొచ్చు. గ్రానైట్ ప్లాట్‌ఫార్మ్స్‌తో చుట్టూరు కూడా చక్కగా కబోర్డ్స్‌తో కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఇంటీరియర్ అంతా కూడా చాలా చక్కగా చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా మీకు పెట్టుకునేంత స్పేసు పక్కన ఇవ్వడం జరిగిందనమాట. సో స్పేసియస్‌గా ఉందండి కిచెన్ కూడా. అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా స్పేసియస్‌గా ఉంది. అట్ ఎ టైమ్ ఒక 4, 5 కూర్చొని ఒకేసారి భోజనం అయితే చేయొచ్చు అనమాట. ఓకేనండి. ఇది హాల్‌లో టీవీ యూనిట్ అండి. మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా చక్కగా మరి టీవీ యూనిట్‌ని వీళ్ళు డిజైన్ చేసుకున్నారండి. సో చాలా చక్కగా కట్టుకున్నారండి. సొంతంగా కట్టుకున్నారు. ఉందామని కట్టుకున్నారు. అమ్ముకోవడానికి అయితే కాదండి. ఎప్పుడైనా మీరు గమనించండి. కొత్తగా కట్టిన విల్లు అమ్ముతున్నారు అంటే అది ఆల్మోస్ట్ బిల్డర్ కట్టిన హౌసెస్ అవుతాయి. ఓకేనండి. ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు అమ్ముతున్నారు అంటే అది వాళ్ళు సొంతానికి కట్టుకున్నట్టుగా మీరు గమనించాలి. ఓకే. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మరి దానికి అటాచబుల్‌గా బాత్రూమ్ కూడా ఉంది. వెస్టర్న్ టైప్‌లో ఉన్నటువంటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చాలా స్పేసియస్‌గా ఉంది. మరి పైన చూసుకున్నట్టయితే షవర్ కానివ్వండి, అదేవిధంగా గేజర్ పోర్ట్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయండి. ఓకే. సో 6 మంత్స్ కూడా మీరు అక్కడ గమనించారు. ఓకే. సో ఇదండి మీరు ఇక్కడ చూడొచ్చు. హాలు ఎలా ఉంది ఏంటనేది మీరు ఇక్కడ వీడియోలో పూర్తిగా చూడొచ్చు. వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఓకే.
సో ఇదనమాట. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇందులో కూడా 6x6 మంచం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే అండి. మంచాలు చాలా పెద్దవి అవ్వడం వల్ల మీకు రూమ్స్ చిన్నగా కనిపిస్తాయి కానీ రూమ్స్ అయితే సైజెస్ చాలా బాగున్నాయండి. మీకు కబోర్డ్స్తో చాలా చక్కగా దీన్ని డిజైన్ చేశారు. ఎక్కడ కూడా ఈచ్ ఎవ్రీ ఫీట్ కూడా చక్కగా దీన్ని క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. సో మరి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట బాత్రూమ్. అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేసేపటికి మరి ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి. మరి ఏసీ పోర్టింగ్స్ కానివ్వండి, పైన పిఓపి సీలింగ్ కానివ్వండి, చూడండి చాలా చక్కగా దీన్ని డిజైన్ చేసుకొని చాలా మంచిగా కట్టుకున్నారు. చాలా ఇష్టంగా కట్టుకున్నారండి హౌస్ని. సో అనుకోని పరిస్థితుల వల్ల వేరే చోటకి వీళ్ళు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో అందుకని హౌస్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట. ఓకేనండి. మీరు చూసుకున్నట్టయితే నార్త్ వైపు నుంచి మనం లోపలికి వచ్చాం ఇంట్లోకి. ఓకేనండి. ఇప్పుడు ఈస్ట్ వైపుకి వెళ్దామండి. ఈస్ట్ వైపు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో చూడవచ్చు రోడ్స్ చాలా స్పేసెస్గా ఉన్నటువంటి రోడ్స్ అనమాట. ఓకేనండి. అదేవిధంగా మరి కార్నర్లో అంటే ఈశాన్యం కార్నర్లో మీకు ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే చూద్దామండి. మీకు ఇక్కడ వాష్ ఏరియా అట్ ది సేమ్ టైము మీకు మరొక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది ఎవరైనా కామన్గా అంటే రిలేటివ్స్ కానివ్వండి, బయట వ్యక్తులు కానివ్వండి, తెలిసిన వాళ్ళకి ఎవరైనా వస్తే కనుక యూస్ చేసుకోవడానికి బెడ్రూమ్స్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ కాకుండా కామన్గా మరొక బాత్రూమ్ వెస్ట్రన్ టైప్లోది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది బాల్కనీ అండి. అదేవిధంగా ఇక్కడ మరి ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే ఇది నార్త్ వైపు ఉన్నటువంటి బాల్కనీ. అదేవిధంగా మరి పైన కూడా చూద్దామండి. ఇదే కాకుండా దీని పైన కూడా మరొక రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ రూమ్ కూడా రెంట్కి ఇచ్చారండి. ఆ రూమ్ కూడా రెంట్కి ఇచ్చారు. సో మీరు గమనించాలి ఇక్కడ రెంటల్ వస్తున్నాయి. అదేవిధంగా హౌస్ బాగుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నరు 60 అడుగుల రోడ్డు నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి రోడ్డుకి మరి విడుతూ అయితే ఉండటం జరిగిందనమాట. 145 గజాలు సిటీ సెంటర్లో ఉంది. కార్పొరేషన్ పరిధిలో ఉంది. చాలా మంచి మనకి తక్కువలో వస్తుందండి. సో చాలా అంటే చాలా బాగుందండి. మీరు గమనించాలి. ఇటువంటి ప్రాపర్టీని అయితే వదులుకోవద్దు. ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. మీకు మంచి రేటుకి ఇప్పించే అవకాశం అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనండి. ఎటువంటి సందేహాలు ఉన్నా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.